పథకం అనేది ఆ జిల్లా యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని మార్చే ప్రాజెక్ట్. అది పూర్తి చేసింది 90% మేము. ఈయన ఇప్పుడు 10% పూర్తి చేయాలి. మేము ఇల్లంతా పెట్టాము, ఆయన వచ్చి గోడలకు సున్నాలు వేయాలి, అంతే ఆయన చేయాల్సింది. అది చేయట్లేదు ఆయన. ఎందుకు? కేసీఆర్ గారికి పేరు వస్తుందని చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు రాజకీయం? జిల్లాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఆయన తాలూకా కొడంగల్లు నారాయణపేట, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కట్ చేసి, శ్రీశైలం నుంచి నీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉంటే దాన్ని కట్ చేసి జూరాలలో ఎక్కడైతే నీటి లభ్యత లేదో అక్కడి నుంచి పెట్టి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఉంటే దాన్ని తీసేసి తొలగించి 1,00,000 ఎకరాలకు మాత్రమే కుదించి రేటు పెంచి కాస్ట్ పెంచి ఎవరు రాజకీయం చేస్తున్నారండి? అది కూడా ఎవరికి ఇచ్చారు మీరు? సుంకిశాలలో మొన్న అక్కడ జరిగిన ఒక ప్రమాదానికి కారణమైన కంపెనీ మెగా ఇంజనీరింగ్, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి, ఆ కంపెనీకి వేరే పనులు అప్పగించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు అదే కంపెనీకి టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కట్టబెట్టింది ముఖ్యమంత్రి గారు కాదా? కేకు కోసినట్టు ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెగా ఇంజనీరింగ్కు 2 ముక్కలు చేసి ఇచ్చి ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఇవాళ అవినీతికి పాల్పడుతుంది ముఖ్యమంత్రి కాదా? ఎవరు రాజకీయం చేస్తున్నారండి? 5 మెడికల్ కాలేజీలు జిల్లాలో పెట్టింది మేము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము. వలసల జిల్లాని రివర్స్ మైగ్రేషన్ జిల్లాగా చేసింది మేము. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి వచ్చి నీతులు చెప్తే మాకు పట్టించుకునే అవసరం లేదు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని 9,500 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీని దివిటిపల్లికి మహబూబ్నగర్ పక్కన తెచ్చింది మేము. కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేసింది మేము. 8 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చింది మేము. మాకు ఈ ప్రబుద్ధుడు వచ్చి మాకు బుద్ధులు చెప్తాను కదా నీతులు చెప్తానంటే మాకు ఈయన పార్టీయే కదా గతంలో మహబూబ్ నగర్ని వలసల జిల్లాగా మార్చింది. ఈయన గతంలో ఉన్న పార్టీ, ఈ రోజు ఉన్న పార్టీ, ఈ 2 పార్టీలే ఆ మహబూబ్ నగర్ కరువు ప్రాంతంగా వలసల జిల్లాగా మారడానికి టీడీపీ కాంగ్రెస్ ఈ 2 కారణం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లా ఫ్లరిష్ అయింది, అద్భుతమైన అభివృద్ధి సాధించింది. చెప్పాలంటే చాలా ఇంకా చేసాము, దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఇక మెగాకి సంబంధించి మీరు ఈరోజు అన్నారు బ్లాక్ లిస్ట్లో పెట్టారనని, కానీ ఉద్యమ సమయంలో మొత్తం మెగాకి సంబంధించి మీరు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ రోజు కేసీఆర్ గారు.